హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. మొన్న కనకాంబరాలు మా ఫ్రెండ్ కోసుకుంది. ఈరోజైతే మా ఆంటీ గారు కోసుకుంటున్నారండి. ఎవరికో ఒకళ్ళకి ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే నాకు అదొక ఆనందం. నాకు పెట్టుకోవడం కన్నా అలాగే ఎవరికో ఒకళ్ళకి అయితే పూలు ఇస్తూనే ఉంటాను. అయితే ఇలాగ పువ్వులు ఈ సాయంత్రం పూట ఎంత బాగా రావడానికి చాలా సింపుల్ అండి. సింపుల్ మెథడ్ మీకు నేను వీడియో చివరిలో అయితే చూపిస్తానండి. ఎందుకని అంటారా, మనం కష్టపడి చేస్తున్నాము. మనం వాడేవే మనం మొక్కలకి పోసేవే ఎట్లా యూజ్ చేస్తే మొక్కలు ఇంత బాగా పచ్చగా ఉండడానికి, పువ్వులు ఇంత బాగా రావడానికి, పెస్ట్ లేకోకుండా ఉండడానికి అనేదైతే అది ఏంటిది అని అయితే మీకైతే నేను చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకండి. ఎందుకంటే స్కిప్ అయ్యారో మీకు మంచి మంచి ఫ్లవర్స్ అయితే పోతాయండి. అయితే నేను ఆంటీది, నా పని నాదండి. అయితే సన్నటి చినుకలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సరే ఆంటీ, మీరు కనకాంబరాలు కోసుకోండి, నేనైతే నా పని చేసుకుంటాను అని అయితే వీడియో తీస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఎడీనియమ్స్ కూడా ఈ లిక్విడ్ ఎంతగానో ఉపయోగపడుతుందండి. వీటికి 4 డేస్కి ఒక్కసారి ఆ లిక్విడ్ ఇస్తే కనుక చాలన్నమాట. నేనైతేనండి ఇట్లాంటిది ఏదో ఒక లిక్విడ్ వర్షాకాలము కదాంచి పాపనండి ఇస్తూనే ఉంటాను. మొక్కలన్నిటికీ ఇస్తాను. అడీనియమ్స్కి ఇస్తా, పూల మొక్కలకి ఇస్తా, పండ్ల మొక్కలకి ఇస్తా, తర్వాత కూరగాయ మొక్కలు, మునగ మొక్కలు ఇట్లాగండి ప్రతి దానికి ఇస్తానన్నమాట. అయితే ఒకే రోజు మనకు అంత లిక్విడ్ సరిపోదు కాబట్టి ఒకరోజు ఒక లైన్ ఇస్తే తర్వాత డే బై డే ఇంకొక లైన్ అట్లాగా మన ఇంట్లో వచ్చే ఆ వాటర్ కానీ ఆ లిక్విడ్ కానీ అది మొక్కలకి డే బై డే వెళ్ళిపోతూనే ఉంటుందండి. అలా వెళ్ళిపోవడం వల్లే ఆ మొక్కలకి నైట్రోజన్ కానీ నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ ఇవన్నీ బాగా అంది ఎప్పుడు కళకళలాడుతూనే ఉంటుందండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కొంచెం మీరు నాకు సపోర్ట్ చేసి సహకారం అందించగలిగితే నేను ఇంకా ఎక్కువగా చేయగలనండి. ఎందుకని అంటారా, జాబ్ చేసుకుంటూ ఇంత గార్డెన్ చేసుకోవడం అనేది అయితే చాలా చాలా కష్టం అండి. కానీ నా కష్టాన్ని గుర్తించిన మీరందరూ ఇప్పటికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంచెం మరి కాస్త సపోర్ట్ చేస్తే ఇంకా నేను ముందరికి వెళ్తానైతే మీకు తెలియజేస్తానండి. ఇంకా ఈ మొక్కలు కూడా బాగా పచ్చగా పెస్ట్ లేకోకుండా ఉంటున్నాయండి. మెయిన్ పెస్ట్ లేకోకుండా ఉండాలంటే ఈ లిక్విడ్ని మనం చాలా రకాలుగా కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకని అంటారా, ఈ ఈ ఈ కొంచెం కలిపే పౌడరు కలిపిన వాటర్లో కలపడం వల్ల ఇంకా ఇంకా అండి గుత్తులుగా మనకి వస్తూనే ఉంటాయండి. కాయలు కానీ వెజిటేబుల్స్ కానీ మీరు చూస్తూనే ఉంటారు. ఇట్లా రావడానికి కారణం కూడా ఆ లిక్విడేనండి. ఎందుకంటే వాటిలో పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, తర్వాత బోరాన్ ఇట్లాంటివన్నీ నివారించి పూలండి. ఈ పూలు కూడా ఒక డిఫరెంట్ కలరు మొగ్గలు చూస్తున్నారు కదా, ఎంత థిక్ అన్నమాట. లైట్గా కూడా ఉండదండి. ఆ లిక్విడ్ వల్ల అంత థిక్గా ఉంటుంది అనమాట. సరే అయిని మందారాలు కూడా చాలామందికి అయితే మిల్లీ బగ్స్ వస్తున్నాయనండి. మన చేతులే మన ఆయుధాలండి. ఏదైనా ఒక్క మిల్లీ బగ్ కనిపించినా దాన్ని వెంటనే మనము మన చేతితో తీసేస్తే నెక్స్ట్ పక్కన ఉన్న చెట్టుకి అయితే అవదండి. డైలీ మొగ్గలేనండి, డైలీ పువ్వులే. అసలు ఈ పువ్వు చూస్తున్నారు కదా, దీంట్లోనే గోంగూర చెట్టు ఉంది, హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇది మళ్ళీ ఎదుగుతూనే ఉంది. మళ్ళీ ఇలాగ మంచి కలర్తో మళ్ళీ ఫ్లవర్ అండి. ఇంత బాగా వస్తున్నాయి అంటే నాకైతే ఆ లిక్విడేనండి. అన్నీ ఇస్తానండి. జీవామృతం ఇస్తాను, ఓడబల్లి ఇస్తాను. ఈ లిక్విడ్ ఏంటంటే డే బై డే వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఇది గులాబీ మొక్కలకు కూడా. ఎందుకని అంటారా, ఈ పువ్వుల్ని చూసిన ఆనందము ఇంకో మనం చేయాల్సిన కష్టం కూడా మర్చిపోయి ఇంకాస్త కష్టపడతానండి గార్డెన్లో. ఇన్ని పూలు పోస్తున్నాయంటే ఇంకొంచెం మనకి దీనికి ఏదో ఒకటి పెడితే ఇంకొంచెం బాగా పోస్తాయి కదా, మట్టి లూజ్ చేసుకోవాలి కదా అని ఇట్లాగ ఏదో ఒకటి నా అంతా నేను సాయంత్రం పూట అయితే చేసుకుంటూ ఉంటానండి. అదేనండి ఈ లిక్విడ్ అయితే మీకైతే చూపించేస్తున్నాను. ఇదేనండి. దీంట్లో కాఫీ పొడి కలిపి బియ్యం కడిగిన నీళ్ళు, బీట్రూట్ నీళ్ళు, తర్వాత పప్పు నీళ్ళు, టీ అడుగున నీళ్ళు అన్నీ అండి. మనము దీన్ని ఇట్లాగా అంతా కలియబెట్టి ఒక 2 డేస్ అయితే అలా ఉంచేస్తానమాట. ఉంచేసిన తర్వాత ఈ లిక్విడ్ అన్నిటి లీటర్కి ఒక 3 లీటర్స్ వాటర్ కలిపి అయితే
మళ్ళీ మొక్కలన్నిటికీ ఇచ్చేస్తానండి. చినుకులు పడుతున్నా సరే మొక్కలకైతే ఇచ్చేస్తూనే ఉంటాను. ఇటు ఆంటీ పని ఆంటీ పువ్వులు కోసుకుంటుంది, నా పని నాదేనండి. చూస్తున్నారు కదా, ఈ నీళ్ళే నేను అన్ని పూల మొక్కలకండి అంతే కదండి. ఈ లిక్విడ్ పోసేసిన తర్వాత మళ్ళీ లిక్విడ్ కూడా రెడీగానే ఉంది. అది మళ్ళీ రేపటికండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.